అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటూ ఏదో ప్రతి నెల 2వ ఆదివారం ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నాం. ఒక ట్రెడిషన్ గా అది జరుగుతుంది కాదు. మన జీవితాలు మారాలి. మన జీవితాలు, మన బ్రతుకులు మారకపోతే ఎన్నిసార్లు ప్రభు బల్లారాధనలో పాల్గొన్నా పరలోక రాజ్యం చేరేది ఉండదు. కనుక ఆయన శరీరాన్ని తిందాం. నీ సన్నిధి కురిపించు, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని, ఆయన మన కొరకు చిందించిన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరం కూడా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసం త్రాగుదాం. ఇంతవరకు ద్రాక్షరసమే ప్రార్థించబడిన తర్వాత అది యేసు ప్రభు రక్తముగా, ఆయన కార్చిన పాప విమోచన రక్తముగా మార్చబడింది. ప్రార్థన చేసుకొని త్రాగుదాం. ఇంకా ఎవరికైనా అందకపోతే మీ చెయ్యెత్తినట్లయితే మీ యొద్దకు ఆయన రక్తమును తీసుకొని వస్తాం. ఆత్మతో అభిషేకించు, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా.